audio jungle. ఇది ఖాయం బ్రహ్మాండమైనటువంటి పంటలు మీ దగ్గర పండేది కూడా ఖాయం. నేను ఈ మధ్య మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి పోయినప్పుడు మా నిరంజన్ రెడ్డి గారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటారు. పోతా ఉంటే ఒక దగ్గర బుద్ధారం అనే ఊరు దగ్గర ఆపిండను. ఆపి ఆ బుద్ధారం పెద్ద చెరువును చూపించినారు. చూపించి నీళ్ళు వచ్చినాయి. కల్వకుర్తి ప్రాజెక్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి పూర్తి చేస్తే నీళ్ళు వచ్చినాయి, మంచి పంటలు పండుతున్నాయి. కానీ ఈ చెరువును జర పెద్దగా చేయాలని చూపించింది. రెండు దిక్కుల గుట్టలున్నాయి. ఒక్క కట్ట పోస్తే మా చెరువు కెపాసిటీ పెరుగుతుంది, ఈ చిన్న పని చేపియవా నన్ను ఆపి అడిగిండు మా నిరంజన్ రెడ్డి గారు. నేను అది చూసి తప్పకుండా చేయిస్తానని మాట్లాడి కట్ట మీద నుంచి వెనక్కి వస్తా ఉంటే ఆనంగా ఆ కింద పొలాలకెళ్ళి 15-20 మంది రైతులు ఉరుక్కుంటా కట్ట మీదకి వచ్చింది. దగ్గరికి వచ్చి నమస్కారం సార్ అని చాలా సంతోషంగా మురుపంగా మాట్లాడుతుంటే ఏం పేరయ్యా నీ పేరు అని అడిగిన. తెనుగు రాములు సార్ అన్నాడు. మరి ఏం చేస్తావు రాములు, నీకు ఏమైనా భూమి ఉన్నదా అని అడిగిన. ఉన్న సార్ ఈ బుద్ధారం పెద్ద చెరువు కింద నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఇవాళ కేసీఆర్ సర్కార్ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, అచ్చు కట్టి 2 ఎకరాలు కూడా నాట్లేసుకున్నా సార్ అన్నాడు. అన్నాక నేను అడిగిన రాములను, మరి ఇంతకుముందు నువ్వు ఏం చేద్దువు రాములు అని అడిగిన. సార్ ఇంతకుముందు నేను హైదరాబాద్కు బతకపోయినా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక అడ్డ కూలీగా 5 సంవత్సరాలు పనిచేసిన, పొద్దుగాళ్ళొచ్చి ఎవరు పనికి తీసుకపోతే వాళ్ళ దగ్గరికి పనిచేస్తోని భార్య పిల్లలకి అన్నం పెట్టుకొని హైదరాబాద్లో కూలీగా బతికిన సార్ అన్నాడు. మరి ఉంటావా రాములు, మళ్ళీ హైదరాబాద్ పోతావా అని అడిగాను. అంటే రాములు ఒక మాట ఉక్క తిప్పకుండా అన్నాడు, అగో నేనెందుకు పోతా సార్, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు అన్నాడు. ఆయన తెలుగు రాములు కదా, చేపల ముచ్చట కూడా చెప్పిండు. ఎందుకంటే ఆ బుద్ధారం చెరువులో ఆయనకు వాటా ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది కదా ముదిరాజులకు, అలా వాటా ఉంటుంది కనుక నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు, ఇక నేనెందుకు పోతా సార్ హైదరాబాద్కు అన్నాడు. నేను ఆ మాట విన్నప్పుడు నా మనసులో కదిలింది, నా సిద్దిపేట జిల్లాలో నా బెజ్జంకిలో ప్రతి నోట రాములు మాట వినాలనేటువంటిది నా మనసులో కలిగింది. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. తప్పకుండా ఇంకొక 6 నెలలకో 3 నెలలకో ఏడాది లోపల మీ అందరి నోట ఆ తెనుగు రాములు మాట వింటామని చెప్పి నేను మనవి చేస్తాను. ఆ రోజు వస్తుంది. రేపు మన గన్నేరువరం చెరువు కానీ, తోటపల్లి చెరువు కానీ, బెజ్జంకి చెరువు కానీ, మన గాగిలాపూర్ చెరువు కానీ, ప్రతి చెరువును కూడా రేపు నీళ్లతో నింపుకుంటాం, ప్రతి కుంట నింపుకుంటాం. రేపు ఆ బంగారం లాంటి పంటలు కూడా పండే రోజు మన దగ్గరలో ఉంది. సో అట్లా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఈ రైతు బంధు పథకం మరి మా రసమయ్య చెప్పిండు, దయచేసి ఈ డబ్బును మాత్రం జాగ్రత్తగా కాపాడాలి. మా మొగోళ్ళు మన మీదనే ఎక్కువ అందరు అంటున్నారు, ఓకే మనకు కూడా పౌరుషం రావాలి. అక్క జిల్లాలో చేతికి పోతే బరాబర్ పోతాయట, కానీ మనమే కింది మీద చేస్తామంటున్నారు. చేస్తామా? నేను ఒక్కటే కోరుతున్నా మీ అందరినీ, మంచిగా ముడుపు కట్టండి. ఈ 4,000 రూపాయలు బ్యాంకుకు పోయి తెచ్చుకొని ముడుపు కట్టుండి. అంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే చినుకు వడక ముందే మీ చేతిలో డబ్బులు ఉండాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ డబ్బులు బ్యాంకులకు పోతే కూడా ₹1 పట్టుకోరు, పాత ఖాతాలో జమ చేసుకోరు. బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినాం, మీరు పోగానే చెక్ ఇయ్యంగానే మీ చేతిలో పైసలు పెడతారు. డబ్బులు తెప్పించి రెడీ పెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ డబ్బులు తెచ్చుకొని మంచిగా ముడుపు కట్టండి. వాన పడ్డాక విత్తనం కొనాలంటే, ఎరువు బస్తాలు కొనాలంటే, లేదు ట్రాక్టర్తో దుక్కి దున్నాలంటేనే ముడుపు ఇప్పాలి, ఆ డబ్బు ఖర్చు పెట్టాలి. అంతకు మించి ₹1 కూడా వేరే దానికి వాడదు. ఈ 4,000తో మీరు 40,000 పంట వండియాలి. రేపు ఈ 4,000తోని ₹40,000 పంట వండినాక గప్పుడు దావత్ చేయండి, అప్పుడు ఏమనేది లేదు. కానీ ఇప్పుడు 4,000లో మాత్రం ₹1 ముట్టేది లేదు. ఎందుకంటే ఈ పథకం రైతు బతుకులో మార్పు రావాలి, రైతు జీవితంలో ఒక వెలుతురు రావాలని ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు చేసింది. కానీ బాధ కలిగేది ఏంటంటే జనరల్ ఎవరమైనా ఎంత పగోడైనా ఒక మంచి పని చేస్తే అది మంచిని మంచి అంటాం. మనం మంచి పనిని మెచ్చుకుంటాం. వాడు పగోడైనా, శత్రువైనా, పాలోడైనా మంచిని మంచి అంటాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ సంగతి అయితే నాకు అర్థమవుతుంది. ఈ పనిలో ఏమైనా తప్పు ఉన్నదే? 12,000 కోట్ల రూపాయలు రైతులకు ఈ దేశంలో ఇచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారా? ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిన నాయకుడు ఉన్నాడా? రైతు బంధు పథకం ఇస్తే దీని మీద పొన్నం ప్రభాకరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడుతున్నారు కేసీఆర్ గారిని. ఎందుకు తిడుతున్నారో నాకైతే అర్థమైంది. మనం ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం,
మా అక్క చెల్లెలకు ఇబ్బంది కావద్దు, మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తామని చెప్తే ఏ మిషన్ భగీరథ వద్దు, గిన్ని పైసలు ఖర్చు పెట్టుడు ఎందుకు అంటారు. అంటే 70 ఏళ్ళకెళ్ళి మా అక్క చెల్లెలు బిందెలు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. రేపు కూడా ఇట్లే బతకాలట కాంగ్రెస్ వాళ్ళు. అయిపోయింది, బెజ్జంకి పని కూడా దగ్గర పడ్డది. ఇంకొక 10-15 రోజులు అయితే మీ ఊరూరికి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. మిషన్ భగీరథ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.